తెగుళ్ళని తట్టుకునేటువంటి రకాల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రైతు సోదరులు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఒక పంటని వేసుకోవాలి అని అంటే ముందుగానే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ముందుగానే ఎటువంటి నేలలలో వేసుకోవాలి, ఎంత కాల పరిమితి ఉంటుంది, ఏ సమయంలో విత్తుకోవాలి, ఎటువంటి రకాలను ఎంచుకోవాలి అనేవి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మనకి ఈ కందిలో ముఖ్యంగా సమస్యమైన తెగుళ్ళని అన్నీ కూడా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు. కాబట్టి ఈ తెగుళ్ళని మనమి నివారించుకోవడానికి మందులు లేవు, ఓన్లీ యాజమాన్య పద్ధతి ఒకటే ఉంది. కాబట్టి ఈ యాజమాన్యంలో భాగంగా రకాల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అందుకే. సో ఈ రకాలని మనం ఇందాక చెప్పినట్టుగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కంది పరిశోధన విభాగం ఉంది. సో ఈ కంది పరిశోధన విభాగంలో మనము రూపొందించినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో WRG 93 కానీ, WRG 97, WRG 121, WRG 255 ఇవన్నీ కూడా మనము ఈ ఫుజేరియం ఎండు తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకునే రకాలు. అంటే వాటిని మనము టెస్ట్ చేసి ఏవైతే పరిశోధనలు చేసిన తర్వాత ఈ తెగులుకి తట్టుకుంటుందా లేదా అని పరిశోధన చేసిన తర్వాతనే ఇవి సమర్థవంతంగా తట్టుకుంటాయి అని నిర్ధారించుకున్న తర్వాత విడుదల చేసిన రకాలు. ఈ అన్ని రకాలు కూడా మనకి మంచి కాలపరిమితి కలిగిన రకాలు, అదేవిధంగా మంచి దిగుబడినిచ్చే రకాలు. 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరాకి ఇచ్చేటువంటి దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైనా కూడా రైతు సోదరులు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహించేటువంటి కిసాన్ మేళాకి ఖచ్చితంగా ఈ రకాలను మనము అందుబాటులో ఉంచుతాము. అయితే మనకి మేలో మనం ఎప్పుడైతే నిర్వహిస్తున్నామో కిసాన్ మేళా, ఆ సమయంలో ఖచ్చితంగా రైతు సోదరులు వచ్చి తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్లో కూడా ఈ రకాలు అందుబాటులో ఉంటాయి. అవి అక్కడికి కూడా వచ్చి తీసుకోవచ్చు. ఇంకా మనకి వ్యవసాయ పరిశోధనా స్థానము తాండూరులో కూడా మనకి TDRG 59, TDRG 272 రకాలు కూడా, TDRG హనుమ అనే రకం కూడా మనకి తాండూరులో అవైలబుల్లో ఉంటుంది. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ రకాలని తీసుకోవచ్చు. ఇంకా అదే విధంగా చూసినట్లయితే మరొక వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పాలెంలో కూడా మనకి PRG 176 ఉజ్వల అనే రకము కూడా మనకి అందుబాటులో ఉంది. అది కూడా తెగుల్ని కొంతవరకు ఫుజేరియం ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకునేటువంటి రకాలు.